హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే డైకిన్ క్యాసెట్ ఏసీ అనమాట. లీక్ అనేది దొరకకపోతే మనం దీనికి హెయిర్ వేసామన్నమాట. హెయిర్ వేసి ఎక్కడ లీక్ ఉందనేది చెక్ చేయడానికి నేను ఫ్రంట్ క్యాబిన్ గట్టి ఇప్పుతున్నాను. అయితే మనకి ఇండోర్లో కూడా లీక్ అనేది దొరకలేదు. అందుకు అవుట్డోర్లో చెక్ చేద్దామనేసి మీకు చూపించడానికి ఎక్కడ లీక్ ఉంది ఏంటి అనేది చూపించడానికి మీకు చూపిస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కాయిల్ అయితే మీకు ఒక సైడల్లా మనకి ఎలాగా ఆయిల్ లాగా అనిపిస్తుంది. చూసారు కదా, కాయిల్లో డిఫరెంట్ అనేది ఉంది కదా. ఈ డిఫరెంట్ ఏంటంటే ఆయిల్ స్పాట్ వస్తే మనకి ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. నేను ఇండోర్లో చెక్ చేసినప్పుడు కూడా ఈ డిఫరెన్స్ అనేది కనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, లీక్ అనేది ఎలాగవుతుందో చూసారు కదా, చిన్న మైనర్ లీక్ కాయిల్. ఇది ఏంటంటే ఫ్రంట్ క్యాబిన్ లాంటిది ఉంటుంది కదా, బానెట్ లాంటిది, దానికి తగిలి చిన్న రఫ్ లాగా అయ్యి అది గ్యాస్ అనేది బయటకు లీక్ అయిపోతుంది. అయితే మనం దీన్ని సపరేట్గా ప్రెజర్ వేసాం కాబట్టి తెలిసింది. మామూలుగా ఇంటి మొత్తం కలిపి ప్రెజర్ వేస్తే ఇది తెలియదు అనమాట. ఇది మనం బ్రేజింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేజింగ్ చేసే ముందు ఇంకెక్కడైనా లీక్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. ఎందుకంటే లీక్ ఉంటే మళ్ళీ గ్యాస్ పోతుంది కదా. అందుకు మనం లీక్ ఎక్కడుంది ఏంటి అనేది ప్రాపర్గా ఇది మొత్తం ఇంకెక్కడైనా ఉందా లేదని హీట్ ఎక్కించి మొత్తం కాపర్ పైపులన్నీ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లీక్ అయితే మనం ఒక దగ్గర అయితే ఐడెంటిఫై అయితే చేసామన్నమాట. అలాగే ప్రతి పైపు కొంచెం హీట్ ఎక్కించి అది ఇంకెక్కడైనా తగిలిందా లేదనేది చూద్దాం. అయితే ప్రస్తుతానికి అయితే హీట్ ఎక్కించాను, హీట్ ఎక్కిస్తున్నాను. అలాగా ఇలా ఒక్కొక్కటి హీట్ ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ వల్ల దానికి ఉన్న బంక లాంటిది ప్లస్ డస్ట్ గట్టు ఉంటే పోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకెక్కడైనా లీక్ ఉంటే స్పీడ్గా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే మనం హీట్ చేసే ముందు ప్రెజర్ అనేది తీసేయాలన్నమాట, లేకపోతే పేలిపోతుంది. మనకి ఇప్పుడు పలానా దగ్గర లీక్ ఉంది కాబట్టి ఆ లీక్ని మనం బ్రేజింగ్ చేస్తాము. చూసారు కదా, జాగ్రత్తగా ఆ లీక్ ఎక్కడైతే లీక్ ఉందో అది హీట్ చేసి బ్రేజింగ్ చేసి మనం ఆ లీక్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, హీట్ చేసి వెల్డింగ్ అయితే జాగ్రత్త చెయ్యాలి. మనకి ఎక్కడైతే లీక్ ఉందో ఆ పైప్ మొత్తం రౌండ్గా చుట్టువైపులా మనం వెల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. వెల్డింగ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ప్రెజర్ వేస్తాము ఇంకెక్కడైనా లీక్ ఉందా లేదనేది చెక్ చేయడానికి. ఆ లీక్ ఉంటే మళ్ళీ ఒకసారి వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రెజర్ వేసి 1 డే కూడా ఉంచాలి. ఎందుకంటే అలా ఉంచడం వల్ల మనకి అక్కడ లీకు అనేది ఇంకెక్కడైనా ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం 1 డే ఉంచడం వల్ల హెయిర్ ఉంచితే మనకి వేరంగా అంటే లేట్ అయినా సరే మనకి ప్రాపర్గా ఆ లీక్ని రెక్టిఫై చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బ్రేజింగ్ అయితే నేను చేసేస్తున్నాను. బ్రేజింగ్ అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసి మనం కూల్ చేయడం గట్రా చేయకూడదు. ఎందుకంటే ఆ పైపులు అనేవి బ్రేక్ అయిపోతాయి ఒక్కొక్కసారి. మనం ఎంత వెల్డింగ్ చేసినా ఒక్కొక్కసారి ప్రాపర్గా ఎప్పుడైనా హీట్ అనేది నార్మల్ అట్మాస్ఫియర్లోనే కంట్రోల్ అవ్వాలి. వేడి అనేది మామూలు గాలి వల్ల చల్లగా అవ్వాలి తప్పించి అంటే చల్లటి నీళ్ళు వేసి టెంపర్ చేయకూడదు దానివల్ల పైపులు అనేవి మనకి బ్రేక్ అవుతాయి, అంటే పగుళ్ళు ఇచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే నేను వెల్డింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే చూద్దాం ఇంకెక్కడైనా లీక్ ఉందా లేదన్నది. చూస్తున్నారు కదా, ఇలాగ ఒక్కొక్కటి మనం లీక్ చూడడం వల్ల మనకి ఎక్కడైనా లీక్ ఉందా లేదన్నది తెలుస్తుంది. ఒకవేళ లీక్ లేకపోతే నెక్స్ట్ రోజు వచ్చి ప్రెజర్ చెక్ చేసి గ్యాస్ పెట్టి వచ్చానమాట.
ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లీక్ అయితే లేకపోతే మనం గ్యాస్ అనేది మనకి దీనికి ఏ గ్యాస్ అయితే ఆ గ్యాస్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. 1 డే అనేది ప్రెజర్ అయితే ఉంచాలి ఫ్రెండ్స్.